హాయ్ హలో నమస్తే. మనం నేషనల్ అప్డేట్స్ చూద్దాము. ఇప్పుడు జస్ట్ 1 మినిట్. నేషనల్ అప్డేట్స్ పెద్దగా ఏం లేవు, సండే కాబట్టి నిన్న 1-2 చూద్దాము. ఈ చండీగఢ్ మీద గొడవ జరుగుతుంది పంజాబ్లో. చండీగఢ్ మీద గొడవ ఏంటంటే యాక్చువల్గా హర్యానా పంజాబ్కి సంబంధించినటువంటి చండీగఢ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆ చండీగఢ్లో గవర్నర్తో నడిపారు. ఎందుకంటే అది ఇక రాష్ట్ర క్యాపిటల్ కాబట్టి దాంట్లో ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ గవర్నర్తో నడిపారు చండీగఢ్ని. కొత్తగా బిల్లు పెట్టబోతున్నారు, అదే లెఫ్టినెంట్ గవర్నర్ టు చండీగఢ్ బిల్. గవర్నర్ని తీసేసి లెఫ్టినెంట్ గవర్నర్ని అయిపోతున్నారట చండీగఢ్లో. ఇప్పుడు అక్కడ పొలిటికల్గా గొడవ జరుగుతుంది హర్యానా పంజాబ్లో. లెఫ్టినెంట్ గవర్నర్కి తేడా మీ అందరికీ తెలుసు. ఒక రాష్ట్రానికేమో గవర్నర్ ఉంటాడు, యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. బట్ మరి అది క్యాపిటల్ కదా, ఇప్పుడు చండీగఢ్కి క్యాపిటల్ కదా. చండీగఢ్ అనేది పంజాబ్ క్యాపిటల్ కదా. పంజాబ్ క్యాపిటల్ అయినప్పుడు మీరు లెఫ్టినెంట్ గవర్నర్ని వేస్తున్నారు అని అంటే అర్థం దాన్ని యూనియన్ టెరిటరీగా, అఫ్కోర్స్ అది యూనియన్ టెరిటరీగా భావించి మా దగ్గర నుంచి మీరు లాగేసుకుంటున్నారు అనేది ఇక్కడ పొలిటికల్ కాంట్రవర్సీ నిన్న జరిగింది. చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ టు చండీగఢ్ గొడవ. పొలిటికల్ అప్రోర్ ఇన్ పంజాబ్ యాజ్ సెంటర్ లిస్ట్స్ న్యూ బిల్ టు అపాయింట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఫర్ చండీగఢ్. ఫస్ట్ అనౌన్స్, తర్వాత ఇది కొద్దిగా గొడవ అవగానే ఇప్పుడు మేము వచ్చే సెషన్లో పెట్టట్లేదు చండీగఢ్ బిల్లు అన్నారనమాట. ఎవరు, అమిత్ షా గారు ఎవరో చెప్పారు. MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA అంటే అమిత్ షా గారు చెప్పారు. ఏమని, మేము అది బిల్లు పెడతలేదు అని. అందుకని జయరాం రమేష్ ఫోన్ చేశాడు. ఫస్ట్ మీరు అనౌన్స్ చేశారు, తర్వాత ఆలోచిస్తున్నారు, ముందు ఎందుకు అనౌన్స్ చేశారు అని చెప్పి ఆయన ఒక బిల్లు పెట్టాడు. ఇదేంటి అని ఒక పోస్ట్ పెట్టాడు జయరాం రమేష్. ఇది చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మల్విందర్ సింగ్ కాంగ్ ఏమన్నాడంటే, పంజాబ్ అనేది హిస్టారికల్గా లీగల్ రైట్ ఉంది చండీగఢ్ మీద, మీరు మా దగ్గర నుంచి రాజధాని లాగేస్తే మాత్రం బాగుండదు అనేది వార్నింగ్. క్యాపిటల్ స్నాచ్ కాన్స్పిరసీ, మా రాజధానిని లాగేయడానికి కుట్ర జరుగుతుంది అనేది పుష్ బ్యాక్ టు సెంటర్స్ చండీగఢ్ మూవ్. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ చండీగఢ్ మీద. మనం ఎట్లాగా హైదరాబాదు తెలంగాణ ఆంధ్రాకు ఉన్నప్పుడు అది తెలంగాణకి వెళ్ళిపోయింది హైదరాబాద్. మనకంటే ఒక క్యాపిటల్ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. కనీసం వీళ్ళన్నా కాపాడుకోవాలి వాళ్ళ క్యాపిటల్ని. ఇప్పుడు ఇది సెంటర్ ప్రపోజ్డ్ బిల్ టు టేక్ కంట్రోల్ ఓవర్ చండీగఢ్ బై అపాయింటింగ్ LG లెఫ్టినెంట్ గవర్నర్. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, మీరు మా దగ్గర రాజధానిని లాగేసుకొని ఆ రాజధానిని మీ గ్రిప్లో పెట్టుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ని వేస్తున్నారు. గవర్నర్ని పెట్టి కూడా గ్రిప్లో పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రాలతో వచ్చిన కూడా గవర్నర్తోనే కదా. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ గవర్నర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు కదా. పంజాబ్ కమ్స్ ఫస్ట్. ఇది చూడండి, ఒక బీజేపీ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు పార్టీ కంటే ముఖ్యం మా రాష్ట్రమే ముఖ్యం, చండీగఢ్ని మీరు లెఫ్టినెంట్ గవర్నర్ని వేసి క్యాపిటల్ తీసేస్తూ ఊరుకోమని చెప్పి ఎవరన్నారు? బీజేపీ ప్రెసిడెంట్ అన్నాడు. పంజాబ్కి సంబంధించిన బీజేపీ ప్రెసిడెంట్. మాకు రాష్ట్రమే ముఖ్యం పొలిటికల్ పార్టీల కంటే అని. మనమని కొద్దిగా ఈ బీజేపీ ఆయన చూసి నేర్చుకోవాలి మనం. ఈ బీజేపీ ప్రెసిడెంట్ పంజాబ్ని చూసి ఇది రోల్ మోడల్. పొలిటికల్ పార్టీలు ఇవన్నీ సెకండరీ, రాష్ట్రమే ఫస్ట్. మన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా చాలా చోట్ల కాంప్రమైజ్ అయ్యారు. మన సౌత్ ఇండియాకి సంబంధించిన డీలిమిటేషన్ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే మోడీ గారికి వ్యతిరేకం వెళ్ళటం ఇష్టం లేక డీలిమిటేషన్ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు. సౌత్ ఇండియా ఫండ్స్ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు. సౌత్ వాళ్ళు మొత్తం ఒకటి చేస్తుంటే మీరు వెళ్ళి అక్కడ వాళ్ళని భజన చేస్తారు. ఇక్కడ సౌత్ ఇండియా వాళ్ళ మూమెంట్ వస్తుంటే నార్త్ ఇండియాలో భజన చేశారు. పోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కొద్దిగా మార్చుకోండి. మనకు రాష్ట్రం ఫస్ట్, మిగతా వాళ్ళకి సెకండ్. అభిమానం ఉంటే ఉండొచ్చు, ఒక నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, కానీ మరీ అంత రాష్ట్రాన్ని పనం పెట్టే అభిమానం కాదు. చండీగఢ్ బిల్ అటెంప్ట్ బై బీజేపీ టు పేవ్ వే ఫర్ గవర్నర్స్ రూల్ ఇన్ పంజాబ్ ఎలిజియస్ LOP బజార్. చండీగఢ్ సంబంధించి అటాక్ ఆన్ పంజాబ్, సెంటర్స్ మూవ్ బ్రింగ్ చండీగఢ్ ఆఫ్టర్ ఆర్టికల్ 240 స్పార్క్స్ అవుట్రోచ్. ఇవి చండీగఢ్కి సంబంధించి.
నిన్న రాహుల్ గాంధీ ఒక బిఎల్ఓలు 120 మంది 3 వారాల్లో 120 మంది బిఎల్ఓలు చచ్చిపోయారు మీరు చేసే ఎస్ఐఆర్ వాళ్ళని చెప్పి ఒక ట్వీట్ చేశాడు హిందీలో. దానికి సంబంధించి ఏమంటారు, డెత్స్ డ్యూ టు అన్నెసెసరీ ప్రెజర్. మీరు అన్నెసెసరీ ప్రెజర్ పెట్టడం వల్లే ఇంతమంది చచ్చిపోయారు బిఎల్ఓలు, దానివల్ల ఉపయోగం లేదు. అది ఒక డిమానిటైజేషన్. మీ యొక్క కోవిడ్ లాక్డౌన్ ఇట్లాంటప్పుడు మీరు ఎలాంటి కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయారో ఈ ఎస్ఐఆర్ కూడా అలాంటిది అని చెప్పి మల్లికార్జున ఖర్గే అన్నాడు. ఈ ఎస్ఐఆర్ ద్వారా ఉపయోగం లేదు, మీకు కావాల్సినటువంటి ఓటు చోరీ చేసుకోవడానికి, మీ ఓట్ల నుంచి పక్క ఓట్లు తీసుకోవడానికి మీరు చేస్తున్నారు ఎస్ఐఆర్, దానివల్ల ఇంతమందిని చంపేస్తారా బిఎల్ఓల్ని అనేది ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్లు సూసైడ్లు చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు పెద్ద గొడవ. ఓకే, ఇది నిన్న మనకు ఒక వారం నుంచి జరుగుతున్నటువంటి ఇదేంటి న్యూ లేబర్ కోడ్స్ వచ్చాయి. నేను రాజకీయ నాయకులు మొత్తానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ న్యూ లేబర్ కోడ్స్, మినిమం వేజీ, కార్మికుల చట్టాలు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. మీ ఇంట్లో పనిచేసే అమ్మాయికి మినిమం వేజ్ ఇవ్వండి. ఇప్పుడు అమెరికాలో ఇంట్లో ఇల్లు తోడటానికి వచ్చింది కదా, ఉదయాన్నే వచ్చి ఇల్లు గిన్నెలు మొత్తం కడిగిపోయేటువంటి పని మనుషులు ఉంటారే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి రాజకీయ నాయకులు మీరే రోల్ మోడల్గా తీసుకోండి. మీ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి మినిమం వేజ్ ఇవ్వండి. అమెరికాలో మినిమం వేజ్ ఒక $200 ఎంత తెలియదు నాకు, ఉందనుకోండి ఎగ్జాంపుల్. అది వాళ్ళు 100% వాళ్ళ ఆయమ్మలకు కూడా ఇస్తారు మినిమం వేజ్, లేకపోతే క్రైమ్ అది. ఇక్కడ మనకు మినిమం వేజ్ ఎంత, $400 పర్ డే. అంటే మన ఇంట్లో పనిచేసేటువంటి ఆయమ్మకు కూడా $400 పర్ డే, అంటే నెలకి $12,000. చాలా స్కూల్స్లో ఆయమ్మల తర్వాత సంగతి, స్కూల్స్లో పనిచేసే టీచర్లకి, చాలామంది ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచర్లకి నెల జీతం 4,000, 2,000, 3,000, 5,000 ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. భారతదేశ చట్టం ప్రకారం మినిమం శాలరీ $12,000. ఆయమ్మకి, క్లర్క్కి, టాయిలెట్లు క్లీన్ చేసేవాడికి మినిమం $12,000 ఇవ్వాలి. అవన్నీ చేసి ఇవన్నీ మాట్లాడదాం. ఇవన్నీ చట్టాలు ఆన్ పేపర్ మీద చేయటమే తప్ప భారతదేశ వ్యవస్థలో ఇవి పాటించడం చాలా కష్టం. మీరు దాన్ని ఎవరైతే చట్టాలు చేస్తారో మీరు దాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎవరైతే మీరు ఈ చట్టాలు చేస్తున్నారో మీరు రోల్ మోడల్గా తీసుకొని మీరున్న ఏరియాల్లో, మీరు నడిపేటువంటి స్కూల్స్లో, మీరు నడిపే కాలేజీల్లో టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళకి నెలకు 12,000 నుంచి మొదలెట్టండి మీ జీతాలు. ఆ తర్వాత ఈ చట్టాలన్నీ చేయండి. అది నా ఉద్దేశం. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ న్యూ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. న్యూ లేబర్ కోడ్స్లో 29 గతంలో ఉన్నటువంటి ఈ యొక్క బిల్స్ అన్నిటిని తీసుకెళ్ళి కన్సాలిడేట్ చేసి ఒక 4 కోడ్స్కే పెట్టారు. మీరు కొత్తగా చేసింది ఏముందని కొంతమంది అన్నారు. ఓకే, ఎవరో పోస్ట్ చేశారు. అంటే పాతయే మీరు తీసుకొచ్చి కొత్త చేశారని ఒక గంపలో వేసి 4 కోడ్స్కి తయారు చేశారని అర్థం. అంటే మామిడికాయలు, జాంకాయలు అని అమ్ముకునే బదులు మొత్తం తీసుకొచ్చి ఒక బుట్టలేసి పల్లో అని అమ్ముకున్నాం అనుకోండి, అన్నిటిని కలిపి. అలాగా మీరు వేసారు 29 రకరకాల మామిడికాయలు, జాంకాయలు, అరటికాయలు, రకరకాల పండులు తీసుకెళ్ళి ఒక గంపలో వేసి ఫ్రూట్స్ అని చెప్పి అమ్ముతున్నాం. అలాంటిదే ఈ యొక్క కోడ్ చేశారు. దానివల్ల ఉపయోగం ఏంది, ఏ నేషనల్ మినిమం వేజ్ ఆఫ్ 400 పర్ డే ఇవ్వండి. ఫస్ట్ 25 లక్షల రూపాయలు హెల్త్ కవరేజ్ ఎంప్లాయీస్కి అది ఇవ్వండి. తర్వాత ఇది ఫైనల్గా దీనివల్ల వచ్చేటువంటి ఈ లేబర్ కోడ్లో గవర్నమెంట్ 2 చోట్ల ఫెయిల్ అయింది. ఒకటి ఫస్ట్ ఏంటి, ఒక చోట ఎక్కడ ఫెయిల్ అయింది, డైల్యూటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక కోడ్ పెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజీగా బిజినెస్ చేయాలంటే, ఈజీగా అంటే వాళ్ళకి ఎక్కడ కష్టం వచ్చింది, మరి కష్టం ఎక్కడ వచ్చింది, గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర కొన్ని మరీ టూ మచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, గవర్నమెంట్ టెన్షన్ పెడుతుంది వ్యాపారస్తులను అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కొన్ని రూల్స్ని లూజ్ చేసుకుంటూ వచ్చారు. ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ లేబర్ కోడ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి, ఈ కంపెనీలు పెట్టిన వాళ్ళకి, వ్యాపారస్తులకి వాళ్ళని ఈజీ చేశారు. ఎవరి దగ్గర నుంచి అంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఈజీ చేశారు, వర్కర్స్ దగ్గర నుంచి ఈజీ చేశారు. అంటే అర్థం ఏంటి,
నీ మెడకు ఒక తాడేశారు, ఎంప్లాయీకి ఒక మెడకు తాడు ఉంది, ఎంప్లాయర్కి మెడకు తాడు ఉంది. నువ్వు ఎంప్లాయర్ని లూజ్ చేస్తున్నావు అంటే అర్థం ఎంప్లాయీకి బిగిస్తున్నావు అని అర్థం. ఎంప్లాయీకి బిగిస్తున్నావు అని అర్థం, అంతే కదా. అంతే కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేబర్ కోడ్లో అదే చేశారు. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి కొన్ని చట్టం మార్చారు. ఏమేంటి? డైల్యూటింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ వేజెస్ మీద, వర్కింగ్ అవర్స్ మీద. రీసెంట్గా నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అమెండ్మెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఎక్కువగా మీరు పని చేయించుకోవచ్చు అని. ఇప్పటికే భారతదేశంలో వర్కింగ్ అవర్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ ఎక్కువ. ఇప్పటికే భారతదేశంలో కంపారిటివ్లీ అదర్స్ వీ ఎక్స్ప్లాయిట్ మోర్ ఆన్ ద లేబరర్స్ అండ్ ఎంప్లాయీస్. ఎక్కువ పనులు చేయించుకోండి అని చెప్పి ఒక చట్టం చూడండి. వర్కింగ్ అవర్స్ రిలాక్సేషన్ చేస్తే జీతాలు పెంచుతారా? మరి ఎంప్లాయీస్కి పెంచరు. రోజుకి 10 గంటలది 11 గంటలు చేస్తున్నాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి. ఆ కష్టం ఎవడు పడాలి? వర్కర్స్ కదా పడాలి. నేను అదే చెప్పింది, నువ్వు ఎంప్లాయర్కి మెడకి నువ్వు లూజ్ చేస్తున్నావు అంటే ఎంప్లాయీకి బిగిస్తున్నావు అని అర్థం. నేను అదే చెప్తుంది. ఇదంతా కూడా కార్పొరేట్ మైండ్ సెట్, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. ఇదంతా కూడా ఈ యొక్క మనం పేదల పక్షాన నిలబడాలి, పేదల పక్షాన్ని ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాలనేది నా ఉద్దేశం. కలెక్టివ్ బార్గెనింగ్, ఎఫెక్టివ్లీ డిస్మాంట్లింగ్ హార్డ్ వన్ రైట్స్ టు ఫేవర్ ఎంప్లాయర్స్ అండ్ అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఫైన్. ఇది చూడండి, రిలాక్సేషను. ఇది ఒక క్లాజ్ పెట్టబోతున్నారు. ఏంటి? స్మాలర్ ఫార్మ్స్, చిన్న కంపెనీస్లో వితౌట్ నోటీస్ తీసేయచ్చు అట. ఏమంటే ఇప్పుడు ఒక అమ్మాయికి నువ్వు పెళ్లి చేశారు, ఆ అమ్మాయికి పెళ్ళి అయినట్ట లేదా? నువ్వు కాంట్రాక్ట్ పెట్టి నీకు నోటీస్ లేకుండా విడాకులు. త్రిపుల్ తలాక్ అనేది అన్యాయం, అది దుర్మార్గము. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని జస్ట్ మీకు ఇష్టం వచ్చినట్టుగా తలాక్ అని చెప్పేసి మీరు అమ్మాయిని విడాకులు ఇటువంటి అని చెప్పి మన మోడీ గారు కదా బిల్లు పెట్టారు అక్కడ. అంటే అమ్మాయికి సెక్యూరిటీ ఎక్కడ పోవాలి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ ఇష్టం, నీకు నచ్చినప్పుడు తలాక్ అని చెప్పి ఇస్తే అమ్మాయి ఎక్కడ పోవాలని బిల్లు పెట్టారు. అందరు చప్పట్లు కొట్టారు కదా మోడీ గారికి. మరి ఇదేందంటే నోటీస్ లేకుండా ఉద్యోగం తీసేస్తే మరి అతను ఎక్కడ పోవాలి? ఇది కూడా పెళ్లి లాంటిదే. నువ్వు వానికి ఉద్యోగం ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చినప్పుడు అది ఉద్యోగం వచ్చినట్ట రానట్ట నీ ఇష్టం వచ్చినట్టు తీసేస్తావని నోటీస్ లేకుండా తీసేయచ్చు అన్నావు నువ్వు, అంతే కదా. ఇప్పుడు అది ఎక్కడ పోవాలి అతను? ఇది కూడా త్రిపుల్ తలాక్ లాంటిదేనండి, ఇష్టం నోటీస్ లేకుండా తీసేయటం కూడా. నేనేమంటండి, ఈ లేబర్ కోడ్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి సెక్యూరిటీ, సేఫ్టీ ఉంచాలి, కానీ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు వితౌట్ నోటీస్ తీసేయచ్చు అనే కొన్ని నామ్స్ ఏది పెట్టారని చెప్పి ఎక్కడో, అది మొత్తం డీటెయిల్గా చదివితే అర్థమవుతుంది మనకి. ఓకే, దానికి సంబంధించి ఇది ఓకే. కొన్నిసార్లు చూస్తే కాంట్రాక్ట్ లేబరర్ అని అదొక పెద్ద స్కామ్. అది కాంట్రాక్ట్ లేబరర్ ఏంటి? వచ్చేవాడికి ఉద్యోగం ఇచ్చేయాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు, నీకు ఇంటర్వ్యూ తీసుకున్నాడు, కాంట్రాక్ట్ ఏందండి, తీసుకెళ్ళి ఉద్యోగం పర్మనెంట్ జాబ్ ఇచ్చేయారు వాళ్ళకి. నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, ఒకసారి వన్స్ యు ఆర్ మ్యారీడ్ టు హర్ అండ్ షీ ఈజ్ యువర్ వైఫ్ ఫర్ ఎవర్. ఏమంటే కాంట్రాక్ట్ పెళ్ళి అని చెప్పి 3 నెలలు 4 సంవత్సరాల తర్వాత నువ్వు వేరే వాడిని చూసుకోవాలంటే, ఇప్పుడు అమ్మాయి ఇన్సెక్యూరిటీతో బతికేది కదా. ఇది 3 సంవత్సరాల తర్వాత నేను కొత్త మగుడిని ఎత్తుక్కోవాలి, ఇన్సెక్యూరిటీ కదా అమ్మాయికి. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా వాళ్ళు ఏంది, ఇది కాంట్రాక్ట్ అంటారు. 2 సంవత్సరాల తర్వాత నేను కొత్త జాబ్ ఎత్తుక్కోవాలి అని ఇన్సెక్యూరిటీతో బతుకుతుంటారు వాళ్ళంతా. ఈ కాంట్రాక్ట్ సిస్టము, నోటీస్ లేకుండా తీసేయటం, ఇవన్నీ త్రిపుల్ తలాక్ లాంటివి. మొత్తం తీసేసి పేదలకి పర్మనెంట్ జాబులు ఇచ్చేయాలి మీరు. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ ద పూర్. ఈజ్ ఆఫ్ లేబర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లేబర్ వర్క్ చేయొచ్చండి. దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. రెస్ట్రిక్టింగ్ ది రైట్ టు స్ట్రైక్ అండ్ ఎంపవరింగ్ ఎంప్లాయర్స్ ఇన్ డిస్ప్యూట్స్. ఇది చూడండి, ఇది ఎత్తేసారు. గతంలో స్ట్రైక్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్. నేను అది మళ్ళీ ఇది భార్య భర్తలతో చెబుతున్నా. అమ్మాయికి కూడా రైట్ ఉండిద్ది, భార్యకి కూడా రైట్ ఉండిద్ది. మనందరం లెక్చర్లు ఇస్తున్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్. అమ్మాయిని మీరేంది హింసిస్తారా? అమ్మాయిని హెరాస్ చేస్తారా? మీరు జాగ్రత్త చూసుకోవాలి, వైఫ్కి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం లెక్చర్లు ఇచ్చి చేస్తున్నాము. ఇక్కడ లేబరర్స్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? నువ్వు ధర్నాలు చేయకూడదు. వాడు ఎందుకు ధర్నాలు తమాషా కోసం చేస్తారా? వాడికి ఎక్కడ అన్యాయం జరిగితే స్ట్రైక్ చేస్తారు ఎంప్లాయీస్. నువ్వు ధర్నాలు చేయకూడదు అని ఈ ఎటువైపుకి తీసుకెళ్తున్నారు? అది ఈ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని బిగిచ్చేస్తున్నారు అనేది ఇంతకన్నా ఏమన్నా ఉందా? ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తామో ఎంప్లాయీ ఎంపవర్మెంట్, లేబరర్ ఎంపవర్మెంట్ కూడా మనం చేయాలి నా ఉద్దేశం.
సరే ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ టెనెంట్ ఫార్మర్స్ అసోసియేషన్ క్రెడిబిలిటీ స్టేట్ వైడ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయబోతున్నారు, ఏదో ప్రోగ్రాం పెట్టినట్టున్నారు రైతులకు సంబంధించి. నేను జగన్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఈ రైతులకు సంబంధించి. వీళ్ళు ఎవరో అన్నారు మీకు రైట్ లేదని పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తారు. వైఎస్ జగన్ ప్లస్ వీళ్ళిద్దరు ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. కేటీఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఎక్కడో మీటింగ్లు బెంగళూరులో ఎక్కడో కలిశారట గుర్రాల పందాల దగ్గర. ఓకే, అది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఏపీ గవర్నమెంట్ పుషెస్ ఫర్ బిల్ ఇన్ పార్లమెంట్ గివ్స్ లీగల్ క్యాపిటల్ స్టేటస్ టు అమరావతి. ఇది అమరావతికి లీగల్ క్యాపిటల్ స్టేటస్ ఇవ్వాలని బిల్లు పెడతామని ఇది ఎవరంది, ఎవరో టీడీపీ నాయకుడు స్టేట్మెంట్ చేశాడు, అది పేరు కనబడలే. కాంగ్రెస్ హైకమాండ్ విల్ డిసైడ్. ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి గొడవ. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది ఎవరు ముఖ్యమంత్రి అనేది. ఇంక నా చేతిలో ఏం లేదు. నేను కూడా కర్ణాటక ఉండే, వేరే రాష్ట్రం అయితే నేను ఇంటర్ఫియర్ అయ్యేవాడిని. నేను కూడా కర్ణాటక ఉండే, నేను చేయబెట్టదలుచుకోలేదని మల్లికార్జున చెప్పాడు. ఇంక వాళ్ళు చూసుకుంటారని హైకమాండ్ మీద చేశాడు మల్లికార్జున ఖర్గే నిన్న. కర్ణాటక కాంగ్రెస్ క్రైసిస్, సిద్ధరామయ్య ఇన్వైటెడ్. నిన్న డీకే శివకుమార్ మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత సిద్ధరామయ్య ఢిల్లీ రమ్మన్నారు. మరి అక్కడ ఏం జరిగిద్ది అనేది ఇంక సిద్ధరామయ్య అన్నాడు, ఎవరు ప్రతి ఒక్కరు కూడా హైకమాండ్ చెప్పింది వినాలి, వ్యతిరేకంగా వెళ్ళకూడదు అన్నాడు. కర్ణాటక మినిస్టర్ జి పరమేశ్వర్, వీళ్ళిద్దరు అనుకుంటే మధ్యలో ఈయన వచ్చాడు, నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని జి పరమేశ్వర్ అన్నట్టు. ఓకే, టీవీకే ఇది నిన్న విజయ్ మళ్ళీ మీటింగ్ పెట్టాడు. కరూర్ స్టాంపీడ్ తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టాడు. అక్కడ డిఎంకేని మీకు ఐడియాలజీ లేదేం లేదన్నారు. మీ తమిళనాడు వాళ్ళందరూ ఐడియాలజీ అంటే దయచేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఐడియాలజీ లేదేం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఐడియాలజీ లేదు. సెక్యులర్ అని చెప్తారు, నాన్ సెక్యులర్కి ఓటేస్తారు. ఇదే పేరుగా సెక్యులర్, మొత్తం కూడా నాన్ సెక్యులర్ వైపు ఉన్నారు. ఐడియాలజీ అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. డిఎంకే లెడ్ ఎలియన్స్ స్టేజెస్ డెమో అగేన్స్ట్ సెల్, అది పార్టీకి సంబంధించి. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు సెక్యులర్ అనండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మరీ అంత దుర్మార్గుడు ఏం కాదు. ఆయన సెక్యులర్ లీడర్. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కా సెక్యులర్ లీడరు. రాజశేఖర రెడ్డి కొడుకు అంటే మరి సెక్యులర్ లీడరే కదా. నేను ఏమన్నా అంటే వీళ్ళందరూ సెక్యులరే, కానీ సెక్యులర్గా జీవించట్లే. సెక్యులర్ లీడర్ ఈజ్ నాట్ లివింగ్ యాజ్ అ సెక్యులర్ లీడర్, నాట్ బిహేవింగ్ యాజ్ అ సెక్యులర్ లీడర్స్. అది నా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. బట్ అదర్వైజ్ దే ఆర్ గుడ్ లీడర్స్. Ahead of Maharashtra local body polls, Aditya Thackeray targets SEC over draft voters list. Shiv Sena, Aditya Thackeray and Sunday claimed the draft voters list of Mumbai uploaded Maharashtra State Election Commission. ఇది సంబంధించింది. ఓకే, ఇది నేను ఇంకో కాంట్రవర్సీ చేశాడు అజిత్ పవార్. ఈయన గతంలో రైతులు ధర్నా చేస్తుంటే, అజిత్ పవార్ రైతులు ధర్నా చేస్తుంటే, మేమేదో ఎన్నికలకు వెళ్ళవడానికి మేము 100 వాగ్దానాలు చేస్తాము, రుణమాఫీ చేస్తారు రైతులు, కానీ కాంట్రవర్సీ చేశాడు ఆయన అజిత్ పవార్. ఇతను చాలా కాంట్రవర్సీలు చేశాడు ఇతను ఇప్పటికీ మహారాష్ట్రలో. ఇప్పుడు నిన్న ఇంకో కాంట్రవర్సీ చేశాడు. ఓట్లు మీవి, ఫండ్స్ మావి, నన్ను బెదిరించకాకుండా అని ఓటర్లను బెదిరించాడు ఆయన. అంటే మీ దగ్గర ఓట్లు ఉన్నాయి, నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఓట్లు ఉన్నాయి కదా అని మమ్మల్ని బెదిరించకాకండి, మా దగ్గర ఫండ్స్ ఉంటాయని ఓటర్లను తిరిగి బెదిరించాడు అనమాట. అది అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఓటర్లను బెదిరిస్తున్నాడు, మీరు ఎక్కువ చేస్తే నేను మీకు ఫండ్స్ రిలీజ్ చేయమని. అంతే. డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది టాప్ లెవెల్ అధికారులు చెప్పారు, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్ట్లు ఇవ్వకండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయకండి, అందరూ మన కోటేషన్లో పనిచేయండి, దాన్ని ఓటర్లు రిస్ట్రిక్ట్ చేయటం అంటారు. అది నేను అజిత్ పవార్ చెప్పింది అదే. మీ దగ్గర ఓటు ఉన్నాయి కదా, రెచ్చిపోకండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అంటున్నాడు ఆయన. ఇట్లాంటి రాజకీయాలను మనం మార్చేయాలని నా ఉద్దేశం. మహారాష్ట్ర మినిస్టర్ పంకజ్ ముండే పిఏ వాళ్ళ భార్య సూసైడ్ చేసుకుందట నిన్న, వైఫ్కి సంబంధించి. నాదియా బిఎల్ఓ డైస్ బై సూసైడ్. ఇది చూడండి, ఒక బిఎల్ఓ సూసైడ్ చేసుకుంది. దీని గురించే నేను వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు తగిలారు. ఇది బిఎల్ఓ సూసైడ్ల గురించే. 160 మంది చచ్చిపోయారు 3 వారాల్లో అని. ఇది ఇంకొక ఆమె సూసైడ్ చేసుకుందాం వెస్ట్ బెంగాల్లో. గుజరాత్లో ఇంకొక బిఎల్ఓ చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి. అంటే ఏం చేస్తున్నారు నాకైతే తెలియట్లే. వీళ్ళు అంటే ఏం ప్రెజర్ పెడుతున్నారా, లేకపోతే ఎందుకు అంత స్ట్రెస్ ఏంటి, ఇళ్ళకెళ్ళి డేటా చెక్ చేయడానికి అంత స్ట్రెస్ ఏంటో తెలియట్లేదు.
అదే చెప్తున్నా, వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కానీ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ఎంప్లాయీస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంప్లాయర్స్కి, ఉద్యోగులకి, అధికారులకి ఈజ్ చేయటమే తప్ప వీళ్ళకి ఈజ్ చేయొచ్చుగా. పర్లేదమ్మా, మీరు 10 రోజుల్లో చేయాల్సి పని 20 రోజుల్లో చేయండి అని కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తే చచ్చిపోరు ఎట్లా. స్లోగా చేయండి, మరి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎంప్లాయీస్ స్లోగా మీరు ఇళ్ళకి వెళ్ళి, సార్ మేము రోజుకి 10 చేయలేకపోతున్నాం సార్ అంటే, సరే అమ్మా 8 చేయి, 5 లేవు, నువ్వు ఎందుకు చేయలేవు, 12 చేయంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. యువర్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ యాంటీ హ్యుమానిటేరియన్, యాంటీ లేబరర్, యాంటీ పూర్ అప్రోచెస్. ఇవంతా క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఎలానే ఉండేది అన్ని చోట్ల. రెబల్ టీఎంసీ ఎమ్మెల్యే ఓస్ టు లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ బాబ్రీ మసీద్. ఇది కదా టీఎంసీ వద్ద నేను బాబ్రీ మసీద్ కడతాను, అలాంటిది కడతాను వెస్ట్ బెంగాల్ అని. అతను రెబల్ యాక్చువల్గా, ఈజ్ నాట్ టీఎంసీకి వ్యతిరేకంగా కొత్త పార్టీ పెడతానని ఏదో హడావుడి చేశాడు అతను. ఓకే, టీఎంసీ అక్యూజెస్ ఈజీ ఆఫ్ ఓవర్ బర్డెనింగ్ బిఎల్ఓస్ ప్లాట్ఫామ్ హోల్డ్ అని మండే. ఓకే, ఇదేంటి ఇంటర్నేషనల్ న్యూస్, ఫేక్ న్యూస్. ఫ్రెంచ్ నేవీ స్లామ్డ్ పాకిస్తాన్. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒక రాంగ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. మొన్న ఏం చేశారు, మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఒక ఫ్రెంచ్ మేడ్ జట్ తోటి మేము ఇండియా జట్లను కూల్చామని ప్రచారం చేశారు. ఇది వాళ్ళ ఫ్రెంచ్ నేవీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బండబూతులు తిట్టారు. మీరు ఫేక్ న్యూస్ చెప్తారు, మమ్మల్ని వాడుకుంటారని. అంటే వాడు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పాకిస్తాన్ అని అన్నారు. సౌత్ ఆఫ్రికా విల్ నాట్ హ్యాండ్ G20 టు యుఎస్ ఎంబసీ అఫీషియల్. ట్రంప్ G20ని బాయ్కాట్ చేశాడు, అండ్ G20కి వెళ్ళలేదు ట్రంప్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇప్పుడు ఆ మెటీరియల్ ఏదో హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, అది మీరు ఎంబసీలోకి ఇవ్వండి అని అంటే అన్ని ప్రతి దేశాలకు ఇస్తారు కదా. G20 ఏదో కప్ ఏమిస్తారో తెలియదు, G20కి సంబంధించిన డాక్యుమెంట్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఎంబసీకి ఏమంటే మీరు ఎవరినైనా పంపించి తీసుకోండి, ఎంబసీకి వాళ్ళంతా చాలా లో లెవెల్ ఎంప్లాయీస్, ఎంబసీ అంబాసిడర్లు వాళ్ళందరూ ట్రంప్ని వచ్చి తీసుకోమని అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఆయన బాయ్కాట్ చేశాడని. మరి ఆయన వచ్చి తీసుకోమని లేదు కానీ సెండ్ సమ్వాన్ అన్నారు, అంటే సమ్ హైయర్ అఫీషియల్, మేబీ వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా పంపించమని అంటున్నారు. గో టు యువర్ కంట్రీ. ఇది గోవాలో ఒక ఫారినర్ని అక్కడ పోలీస్ ఆఫీసరు నువ్వు అసలు మా దేశంకి ఎందుకు వచ్చావు, నీ దేశం నువ్వు వెళ్ళిపోన్నాడట టూరిస్ట్ని. ఆ పోలీస్ ఆఫీసర్ మీద కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీ షుడ్ రెస్పెక్ట్ ఫారినర్స్ వెన్ దే కమ్ ఫర్ టూరిజం డెవలప్మెంట్ ఏది ఉండేది కదా. ఐఎస్ఐ లింక్డ్ ఆర్మ్స్ ర్యాకెట్ బస్టెడ్. ఇది ఐఎస్ఐఎల్కి సంబంధించిన ఢిల్లీలో ఒక 4గురిని అరెస్ట్ చేశారు. ఇది వీళ్ళందరూ లింక్స్ ఉన్నాయి ఐఎస్ఐఎల్ తోటి. సో ఇవి న్యూస్. థ్యాంక్ యూ, నమస్కారం.